ప్రాణ ఆత్మ దేహములతో దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. అబ్రహాం పిల్లలు నేర్పించాడు, మనం కూడా నేర్పించాలి. మనం నేర్చుకోవాలి, వాళ్లకు నేర్పించాలి. నయోమి అయిన ఆమె తన కోడలైన రూతుకు నేర్పిస్తుంది. ఏమి నేర్పిస్తుంది? దావీదు తన పిల్లలకు చెప్తున్నాడు, దేవుని యందు భయభక్తులు నేర్పిస్తున్నాడు, దేవుని కొరకు ఎలా జీవించాలో నేర్పిస్తున్నాడు. మన ఆరాధన దేవుని సంతోషం కలిగించి ఆయన మళ్ళీ మనల్ని దీవించేదిగా ఉండాలి. దేవుని వాక్యం చూస్తాం. కీర్తనలు 99వ అధ్యాయం. కీర్తనలు 99వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 99:5, పేజీ నెంబర్ 504, కీర్తన 99:5. మన దేవుడైన యెహోవాను కనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. తర్వాత 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ స్తోత్రాలు. మీరంతైనా నమ్మదగిన దేవుడు. మా ఎడల మీ కార్యములు జరిగించి మమ్మల్ని ఎంతవరకు నడిపించారు. స్తోత్రాలు. ముఖ్యంగా మా రక్షణకర్త అయిన దేవుణ్ణి మేము గణపరచుటకు సహాయం చేయండి. మా కొరకై తన కుమారుని పంపించి శిలువ కార్యం జరిగించి మమ్మల్ని విమోచించుకొని రక్షించబడిన అనుభవంలో మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యము మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభువా, నిన్ను గణపరుచున్నట్లు మాకు సహాయం చేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడము, కొన్ని విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. మాకంతా తెలుసును అనే భ్రమలో నుండి మమ్మల్ని బయటపడవేమో, మాకేం తెలియదు అని నీ దగ్గర నేర్చుకొని నిన్ను గణపరుచున్నట్లు సిద్ధపరచమని వాక్యం ద్వారా మాట్లాడము. కొన్ని హెచ్చరికలు, కొన్ని తలంపులు మా గమనానికి తీసుకొని రండి. మీ ప్రజలతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. నా నోటిని మీ బోరగా వాడుకోండి. కీర్తన 81:10 ప్రకారం నా నోటిని నింపము. మత్తయి సువార్త 10:20 ప్రకారం నీ ఆత్మ సహాయం దయచేయము. నన్ను ముట్టి మీ శిలువ రక్తం ప్రోక్షించి బలపరుచుమని, నా నోట మీ మాటలు ఉంచమని సహాయం చేయమని. ఇంకెవరైనా మీ ఏర్పాట్లో నీ పిల్లలు మీ సన్నిధిలో వారు చేరి రావడం కొరకు సహాయం చేయండి. సకాలంలో రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ తోడుగా ఉండమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో మన దేవుడైన యెహోవాను గణపరచుడి. మన దేవుడైన యెహోవాను గణపరచుడి కనుక ఇక్కడ 2 పర్యాయాల పదం రాయబడింది. ఇంకొక విషయం కూడా వ్రాయబడింది. ఈ 2 వచనాల్లో 3 విషయాలు మనం గమనిస్తున్నాం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఇక్కడ మన దేవుడైన యెహోవాను గణపరచుట. చూడండి, దేవుణ్ణి మనం గణపరిచే అనుభవము
లేకపోతే ఆరాధించే అనుభవము మనకు చాలా గొప్ప ధన్యతగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుణ్ణి ఎందుకు గణపరచాలి అనంటే, ఆయన మనలను రక్షించుకున్న రక్షకుడు కనుక, లేకపోతే మన రక్షణ కొరకై ఆయన కలువరి శిలువలో యేసు ప్రభువుని బలిగా అప్పగించి మనల్ని విమోచించినాడు కనుక, దేవుని యొక్క సంకల్పంలో నశించిపోతున్న మనము నరకం నుండి తప్పించబడి రక్షించబడుతూ వచ్చాం కనుక ఆయన్ను గణపరచాలి. దేవుని కృప, మహాకృప వల్ల మనం రక్షించబడ్డాం. మన పాపాలన్నీ కూడా మనల నుంచి దూరం చేయబడుతూ వచ్చినాయి. అందుకని భక్తులు ఈ అనుభవాన్ని వాళ్ళు నేర్చుకుంటూ వచ్చారు. ఏ అనుభవం నేర్చుకుంటూ వచ్చారంటే, దేవుణ్ణి తమ ప్రాణ ఆత్మ దేహములతో గణపరచడం నేర్చుకున్నారు. దేవుణ్ణి తమ ప్రాణ ఆత్మ దేహములతో గణపరచడం నేర్చుకున్నారు కనుక, ఎందుకంటే మన ప్రాణాత్మ దేహములు సమర్పించి ఆయన్ని ఆరాధించాలి మనం. అలాంటి అనుభవంలో భక్తులు ఉన్నారు. మన ప్రాణ దేహము ఆత్మదేహములను ఆయనకు సమర్పించుకొని ఆయనను ఆరాధించుట. కాబట్టి ఎందుకు అంటే, మన ప్రాణాన్ని ఆయన విమోచించాడు. మన ప్రాణాన్ని విమోచించాడు. చూడండి 103వ కీర్తనలో, పక్కనున్న పేజీలో 103వ కీర్తనలో ఒక భక్తుడు ఇలాగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. 103వ కీర్తన 1వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఎందుకు చెప్పండి? ఆ కింద వచనంలో రాయబడింది 3వ వచనంలో, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సరే, ఇక్కడ విషయం చూడండి. ఒక భక్తుడు తన ప్రాణముతో దేవుణ్ణి కనపరుస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. చూడండి, ఎవరైనా ప్రాణముతో దేవుణ్ణి గణపరచుట అనేది ఈ వచనాన్ని బట్టి నేర్చుకోవాల్సిన వాళ్ళుగా ఉన్నారు. మనం ఎట్లా ప్రాణంతో దేవుణ్ణి గణపరుస్తాము? మనం ఎట్లా మన ప్రాణంతో దేవుణ్ణి గణపరుస్తాము అనంటే, దావీదును చూసి నేర్చుకోవాలి. దావీదు తన యొక్క ప్రాణముతో మాట్లాడుతున్నాడు. ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, ఆయన కూడా తన ప్రాణంతో మాట్లాడాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. నేను నీ కోసం ఎంతో సంపాదించాను, నేను నీ కోసం ఎంతో సంపాదించాను అని ఒక ఆయన అన్నాడు, ఒక భక్తిహీనుడు. నేను నీ కొరకు కావలసినంత సంపాదించాను, నువ్వు తినుము త్రాగుము సుఖించుమని ఎవరితో చెప్తున్నాడు? తన ప్రాణంతో చెప్తున్నాడు. ఇది ఎవరికి ఘనత వస్తుందంటే ఎవరికి ఘనత రాదు, దేవునికి ఘనత రాదు. అందువల్ల ఆ భక్తుడేమో ప్రాణానికి నేను నీకు సంపాదించాను, నువ్వు తిను త్రాగు సుఖించని చెప్తుంటే, ఈ భక్తుడు దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. చూడండి, మనం కూడా మన ప్రాణంతో ఈ విధంగా చెప్పగలగాలి. మనం కూడా మన ప్రాణంతో నా ప్రాణమా యెహోవాను గణపరుచు, నా ప్రాణమా ఆయనను కొనియాడు, నా ప్రాణమా ఆయనను సన్నుతించు అనేటువంటి ఈ పదాలు మన ప్రాణంతో మనం చెప్పవలసిన వారుగా ఉన్నాము. ప్రాణముతో దేవుణ్ణి ఆరాధించుట. ఎందుకు ఆరాధిస్తున్నాడు అక్కడ? ఆయన నీ దోషములను నీ సంకటములను క్షమించి కుదిర్చేవాడు, నిన్ను నరకం పోకుండా కాపాడేవాడు. అందుకనే మన యొక్క జీవితంలో ఈ అనుభవం నేర్చుకోవాలండి. మన ప్రాణముతో దేవుణ్ణి గణపరచుట. మనం పాట పాడతాం కదా, ఎట్లా పాడతాం? దేంతో పాడతాం? పాట నోటితో పాడతాం కదా, పాట నోటితో పాడతాం. కాబట్టి నోటి పాట ద్వారా దేవుణ్ణి గణపరుస్తున్న మనము ఆత్మతో కూడా గణపరుస్తాం, ఆత్మతో కూడా గణపరచాలి.
ఆత్మతో కూడా గణపరుస్తాము. ఆ దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలనే వాక్యం ఉంది కాబట్టి ఆత్మతో గణపరుస్తాము, నోటితో గణపరుస్తాము. ఇప్పుడు ప్రాణముతో గణపరుచుట అనేటువంటి లక్షణము మన జీవితంలో చాలా అవసరంగా ఉంది. చూసారా, మనకు తెలిసిన విషయాలే కానీ అర్థం చేసుకోం. ఏంటి చెప్పండి, ఏంటమ్మా అలా ఉన్నావు అని అడిగామనుకోండి, ప్రాణం బాగోలేదన్నా అంటారా అనరా? మరి నీకు ప్రాణం ఉందని అర్థమైందా లేదా? అర్థమైంది కదా. ఏంటయ్యా బాబు అలా ఉన్నామంటే ప్రాణం బాగోలేదు, కాస్త ఏముందా కొద్దిగా అడ్డం పడతానండి. కాబట్టి నీ ప్రాణానికి కొద్ది సమస్య ఉంది, అది నీకు అర్థమైపోయింది. నీ ప్రాణం బాధలో ఉందని, నీ ప్రాణానికి ఇబ్బంది అయిందని, లేకపోతే నీ ప్రాణానికి ఏదో మూలుగుతుందని. మరి ఇలాంటి ప్రాణం గురించి అవగాహన కలిగిన నీవు ప్రాణానికి ఇబ్బంది అవుతుందని తెలుసు, ప్రాణంలో కొత్త ప్రాణానికి కొద్దిగా సమస్యగా ఉందని తెలుసు, దానికి విశ్రాంతిని ఇవ్వడానికి బాగానే ప్రయత్నం చేస్తాం. నా ప్రాణం బాగలేదు, కొంచెం పడుకుంటాను, ఏదైనా పని చేయమంటే నా ప్రాణం బాగలేదు ఇప్పుడు చేయలేనండి, ఇట్లా చెప్తున్నాము. అలాంటి అనుభవం కలిగిన మనము ఎందుకు మన ప్రాణాన్ని నా ప్రాణమా దేవుణ్ణి గణపరచని చెప్పలేకపోతున్నాం? కనుక భక్తుడు దావీదు చాలా చక్కగా ఆలోచిస్తాడండి. ఆయన తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. నీ ప్రాణమును నరకము నుంచి, అంటే నా ప్రాణాన్ని ఆయన నరకము నుంచి తప్పించాడని తెలిసి ఆయనలో ఉన్న ప్రాణంతో చెప్తున్నాడు, నిన్ను విమోచించాడు, నిన్ను నీ సంకటాలు కుదిర్చాడు, నిన్ను బాగు చేశాడు, నీకు నరకం తప్పించాడు అనేటువంటి సంగతి తన ప్రాణంతో చెప్తూ, ప్రాణమా ఆయనను, నా ప్రాణం ఆయనను సన్నుతించు అని చెప్తున్న అనుభవంలో మనం కూడా దేవుణ్ణి ఆరాధించాలి, మన ప్రాణంతో ఆరాధించాలి. రెండో చూడండి, 108వ కీర్తన 108వ కీర్తన 1 చూడండి. 108వ కీర్తన 1 దేవా నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుసు స్తుతి గానము చేసేదను, నా ఆత్మ పాడుసు గానము చేయును. ఇక్కడ మనకు రెండవదిగా జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే, భక్తుడు దావీదే ఆత్మతో ఏం చేస్తున్నాడు? పాడుసు గానము చేస్తున్నాడు, ఆత్మతో పాడుసు గానం చేస్తున్నాడు. కనుక ఇక్కడ నా తలంపు ఏంటంటే ప్రియులారా, ఎందుకు ఆత్మతో పాడుతూ గానం చేస్తున్నాడు? ఎందుకు ఆత్మతో పాడుతూ గానం చేస్తున్నాడు అనంటే, పైన మొదట్లో ఏముంది? దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నీకు నిబ్బరమును కలుగజేశాడు కనుక, నీ ఆత్మకు నరక భయం లేకుండా చేశాడు కనుక, నీ ఆత్మ నశించిపోకుండా తప్పించాడు కనుక, నీ ఆత్మను ఆయన కాపాడుతూ వచ్చాడు కనుక, నీ ఆత్మను ఆయన రాజ్యంలో చేర్చుకుంటున్నాడు కనుక, నీ ఆత్మను ఆయన నశింప చేయలేదు కనుక నిబ్బరంగా ఉంటుందంట. ఇప్పుడు ఏమంటే ఆయన నా ఆత్మ నిబ్బరముగా ఉన్నది, ఏ విధమైన కలవరము లేకుండా చేసేసాడు. అందువల్ల ఇప్పుడు నా ఆత్మతో గానం చేస్తాను, నా ఆత్మతో పాడతాను, నా ఆత్మ నిన్ను గణపరుసును అంటున్నాడు. కనుక ఈ భక్తుడు తన ఆత్మతో దేవుణ్ణి గణపరుస్తున్నాడు. చూడండి, మనం చూసే వాక్య భాగం యోహాను సువార్త 4:24 అందరికీ తెలిసిన మాట. దేవుడు ఆత్మ కనుక, కంప్లీట్ చేయండి. దేవుడు ఆత్మ కనుక చాలామంది చెప్పలా. దేవుడు ఆత్మ కనుక అంతేనా? మళ్ళీ చెప్పండి. దేవుడు ఆత్మ కనుక ఏంటి చెప్పట్లే ఎవరు? కొందరు చెప్తున్నారులే కానీ చాలామంది చెప్పలా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. కాబట్టి ఇక్కడ సమరయ స్త్రీ యొక్క జీవితంలో ఇలాంటి అనుభవంలోకి ఆమె తీసుకురాబడుతూ వచ్చింది. అమ్మ, ఒక కాలం వచ్చున్నది, అప్పుడు మీరు తండ్రిని ఆరాధిస్తారు అని చెప్పబడే మాట. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇప్పుడు ఇలాంటి అనుభవంలో సమరయ ప్రజలు వచ్చారు, సమరయ స్త్రీ వచ్చింది, సమరయ ప్రజలు వచ్చారు. కనుక ఆత్మతో దేవుణ్ణి ఆరాధించుట అనేది ఆరాధించవలెను అని యేసుప్రభు చెప్తున్న ఈ సందర్భాన్ని బట్టి
ఈ అనుభవము ఎవరు కలిగి ఉన్నారు చెప్పండి? దావీదు కలిగి ఉన్నాడు. నా ఆత్మతో నేను గానము చేస్తాను, నా ఆత్మతో పాడుసు గానము చేయుతాను. కనుక తన ఆత్మతో మాట్లాడుతున్నాడు, లేదా తన ఆత్మను దేవుని ఆరాధన కొరకు ఉపయోగించాడు. తన ఆత్మ దేవుణ్ణి గానం చేసేదిగా ఉన్న అనుభవము, ప్రాణము ఆత్మతో దేవుణ్ణి గణపరిచిన లక్షణము దావీదు కలిగి ఉన్నాడు. చూడండి, నేను మళ్ళీ చెప్తున్నా, దావీదు చక్కగా ఆలోచిస్తాడు, దేవుణ్ణి గురించి బాగా ఆలోచిస్తాడు. మనం ఆలోచించొద్దా? దావీదు దేవుణ్ణి గురించి బాగా ఆలోచిస్తాడు. ఎందుకు అలా ఆలోచించాడు? నేనేమో నగరంలో ఉన్నాను, ఆయనేమో డేరాల మధ్యన ఉన్నాడని ఆలోచించాడా లేదా? మనం ఆలోచిస్తామా? నేనేమో చక్కగా ఉన్నాను, ఆయనేమో ఎండకి ఎండుతున్నాడు, వానకు తడుతున్నాడు, మంచు తడుతున్నాడు, మరి ఆయన డేరాల మధ్యన ఉంటున్నాడని నేను ఆయనకు మందిరం కట్టాలని ఆలోచించాడు. నేను అందుకే చెప్తున్నా, దావీదు దేవుని గురించి చక్కగా ఆలోచిస్తాడు. అందుకే తన ప్రాణముతో ఆత్మతో గణపరుస్తున్నాడు. తన యొక్క ప్రాణ ఆత్మలతో దేవుణ్ణి ఆరాధించేటువంటి లక్షణము దావీదుకు ఉండింది. కనుక అలాంటి పరిస్థితి తన జీవితంలో దావీదు కలిగి ఉన్నట్లుగా మనం కూడా దేవుణ్ణి మన ప్రాణముతో ఆత్మతో ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. సరే, మూడవది చూద్దాం. మూడవది 1 కొరింథీ 6వ అధ్యాయం. 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనం, పేజీ నంబర్ 100. ఇక్కడ రాయబడిన మాట చూడండి. మూడవదిగా మనం చూస్తున్నాం, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుడి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక. పైన వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని ఎరుగరా. మీ దేహము మీకు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం. కనుక మన దేహము దేవుని ఆలయం. మన దేహము దేవుని ఆలయంగా దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ మనం చూసిన ఈ సందర్భంలో మన దేహము దేవుని ఆలయంగా చేయబడటానికి యేసు ప్రభు తన దేహమును కొరడాలతో కొట్టడానికి అప్పగించుకుంటూ వచ్చాడు. ఆయన దేహము నుంచి రక్తము కార్చబడటానికి ఒప్పుకుంటూ వచ్చాడు. ఆయన అడ్డు చెప్పల. ఆయన తన యొక్క దేహాన్ని దేవునికి అంటే దేవుని పిల్లలైనటువంటి వారి రక్షణ కొరకు దేహాన్ని అప్పగించుకుంటూ వచ్చేసాడు. కనుక ఆ దేహము చీల్చబడటం ద్వారానే మనకు కలిగి మా పాప క్షమాపణ కలిగి ఆయన పిల్లలుగా చేయబడ్డాం. కాబట్టి ఆ దేహము ఎలాగైతే మన కొరకు గాయపరచబడి యేసు ప్రభు మనల్ని విమోచించుకుంటూ వచ్చాడో, అంటే విలువిచ్చి మనల్ని కొనుక్కుంటూ వచ్చాడో, ఇప్పుడు ఆ ఇవ్వబడిన దేహముతో మనం ఏం చేయాలా? దేవుణ్ణి గణపరచాలి. చూడండి, ఈ దేహముతో దేవుణ్ణి గణపరచాలని మనము హెచ్చరిక చేయబడుతున్నాం. దావీదేమో ప్రాణముతో ఆత్మతో ఆరాధించాడు. కానీ మనకి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటంటే దేహమును సమర్పించి ఆరాధించుట. అందుకే రోమా 12వ అధ్యాయంలో మీ యొక్క ఎలాగ ఆరాధించాలంట, దేవుణ్ణి ఎలా ఆరాధించాలా చూడండి. రోమా 12వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ఎలా ఆరాధించాలంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించాలి. పరిశుద్ధముగా సమర్పించాలి, సజీవ యాగంగా సమర్పించాలి. నీ యొక్క శరీరమును ఆయనకు సమర్పించి ఆరాధించాలి. కనుక ఇక్కడ భక్తుడు ఏం చెబుతున్నాడంటే, పౌలు 6వ అధ్యాయము 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఇదే మాట గమనించారా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఇది నాది అనుకుంటాం కదండి. ఈ దేహం ఉంది కదా, మన దేహం ఉంది కదా, ఇది నాది అనుకొని దానికి ఏంటేంటో చేస్తూ ఉంటాం కదా, దానికి ఏదేదో పూస్తూ ఉంటాం. దేవుడు మనకు తన పోలిక చొప్పున మనల్ని ఏం చేశాడు? నిర్మించాడు. కనుక ఇప్పుడు దేవుని వలన మనకు అనుగ్రహించబడిన ఈ దేహముతో దేవుడిని ఆరాధించుట కొరకై ఆయన మనలను తన యొక్క విలువ పెట్టి మనలను కొన్నాడు.
క్రయధనం చెల్లించుకున్నాడు. మన కొరకే తన దేహాన్ని, తన యొక్క ప్రాణాన్ని చిలువలో సమర్పించి కొన్నాడు. కనుక ఇక్కడ నా తలంపు ఏంటంటే ప్రియులారా, మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడిన మన దేహము విలువ పెట్టి కొనబడితే మనకు దేవుడిచ్చిన దేహం. అది చూడండి, అక్కడే వ్రాయబడింది, నా మాట కాదు. 19వ వచనంలో ఏం రాయబడింది? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవారు. మీరు మీ సొత్తు కాదు, మిమ్మలను తన ఆలయంగా చేసుకోవడానికి కొన్నాడు. మీ దేహాన్ని తన ఆలయంగా చేసుకోవడానికి కొన్నాడు. మీ దేహంలో నివసించడానికి కొన్నాడు. మీ దేహమును ఆయన ఆలయంగా మార్చుకోవడానికి కొన్నాడు. కాబట్టి మన దేహాన్ని ఆలయంగా మార్చి మన దేహం ద్వారా ఆయన ఘనపరిచే ధన్యత దేవుడు మనకు ఇచ్చాడు. కనుక ఇప్పుడు మనం 3 చూస్తూ ఉంటాం. ఏంటంటే ప్రాణాత్మ దేహాలతో దేవుణ్ణి ఘనపరచాలి. ఎందుకు అంటే ప్రాణము తన యొక్క, అంటే దావీదు ప్రాణము సంకటము నుంచి తప్పించబడింది, నరకం నుంచి తప్పించబడింది, ఏ విధమైన దోషం లేకుండా కాపాడబడుతూ వచ్చింది, విమోచించబడిన ప్రాణం. రెండోది మనం చూస్తూ వచ్చాం, ఆత్మ నిబ్బరంగా ఉంది. నిబ్బరం కలిగిన ఆత్మ కలిగి దావీదును ఆత్మతో దేవుడు ఆరాధించాడు. మూడోదిగా మనము మన దేహము దేవుని వల్ల మనకు ఇవ్వబడి ఆయనకు ఆలయంగా చేయబడి కొరికే మనల్ని ఆయన కొన్నాడు. కనుక మన దేహంతో మనము ఆయన ఘనపరచడం అనేది చూస్తున్నాం. ఇక్కడ 3 విషయాలు: ప్రాణ, ఆత్మ, దేహములతో దేవుణ్ణి ఆరాధించుట. కనుక ఈ 3 లక్షణాలు మనం నేర్చుకోవాలి, మనం తెలుసుకుని అట్లా దేవుణ్ణి ఆరాధించవలసిన వారుకున్నాం. చూడండి, మనకు నేర్చుకోకపోతే ఏదీ రాదు కదా, నేర్చుకోకపోతే ఏదీ రాదు. ఇప్పుడు ఈ 3 సందర్భాలు కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదుకు కలిగిన ఆ యొక్క అనుభవం మనం కూడా కలిగి ఉండాలని, లేకపోతే పౌలు కొరింథీ సంఘస్థులకు చెప్తున్నట్లుగా మనం కూడా మన దేహంతో దేవుణ్ణి ఘనపరిచే వారికి ఉండాలని నేర్పించబడట అవసరంగా ఉండింది. నేర్చుకోవాలి. చూడండి, నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఆరాధన రాదు. దావీదు నేర్చుకున్నాడు, నేర్పించాడు. అబ్రహాము నేర్చుకున్నాడు, నేర్పించాడు. ఇంకా అనేక మంది భక్తులు నేర్చుకున్నారు, నేర్పించారు ఇలాగ జరగాలి అని. చూడండి, అందుకే చూడండి కొన్ని మాటలు చూద్దాం దేవుని వాక్యంలో. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఎరిగి ఉన్నాను నేను. ఇక్కడ మాట చూడండి, ఈ మాటలు గమనించండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్టు నేను అతనిని ఎరిగి ఉన్నాను. ఇక్కడ మనకి మొదటి జ్ఞాపకం చేయబడుతున్న సంగతి ఏంటంటే అబ్రహాం అనే ఈ భక్తుడు తన పిల్లలకు తన ఇంటి వారికి దేవుణ్ణి గురించి నేర్పిస్తున్నాడు, దేవుని సంగతులు నేర్పిస్తున్నాడు, దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలని నేర్పిస్తున్నాడు, దేవుణ్ణి ఎట్లా వెంబడించాలని నేర్పిస్తున్నాడు. దేవునికి అంటే దేవుడు మన కొరకు ఏం చేశాడో వాళ్లకు చెప్తున్నాడు. అయ్యా పలానా దేవుడు చేశాడు. నేను 5 రాజులను ఓడించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను 5 రాజులను ఓడించి తిరిగి వచ్చాను, అప్పుడు ఆయన నాకు ద్రాక్షరసం రొట్టె తీసుకుని వచ్చాడు. ఇలాంటి సంగతులన్నీ వాళ్ళకు నేర్పిస్తున్నాడు, దేవుని గురించి నేర్పిస్తున్నాడు. దేవుని సంగతులు పిల్లలు నేర్పించాలి. అలా నేర్పించి వాళ్ళు కూడా ఆయన ఆరాధించేటువంటి అనుభవంలో తీసుకురాబడాలి. అంటే ఈ ప్రాణాత్మ దేహములతో ఆరాధించే అనుభవంలో పిల్లలు రావాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి గురించి చెప్పాలి. అంటే అప్పుడు 5 రాజులతో యుద్ధానికి వెళ్ళాడు అబ్రహాం. వెళ్తే ఒక ఈటె ఆయన సమీపంగా దూసుకుని వెళ్ళిపోయిందంట. చనిపోయాను అనుకున్నాడంట అబ్రహాం. ఇక నా పని అయిపోయింది అనుకున్నాడంట. కానీ దేవుడు నన్ను అద్భుతంగా కాపాడాడు, దేవుడు నన్ను తప్పించాడు.
నన్ను కాపాడాడని అబ్రహాం తన పిల్లలు నేర్పిస్తున్నాడు. దేవుడు మనలను కాపాడువాడు, దేవుడు మనకు సహాయం చేసేవాడు అని పిల్లలకు నేర్పిస్తున్న అబ్రహాము తాను దేవుని గురించి తెలుసుకున్నాడు కనుక ఇప్పుడు తన పిల్లలకు కూడా నేర్పిస్తున్నాడు. మనం నేర్చుకున్నామా దేవుడిని ఆరాధన చేయటం ఎట్లా? దేవుని గురించిన సంగతులు మనకు తెలిస్తే ఆరాధన ఆటోమేటిక్గా అది వచ్చేస్తాడు. దేవుడు మనకి ఏం చేశాడో తెలిస్తే ఆటోమేటిక్గా అబ్బా ఎంత గొప్ప దేవుడండి, ఎంత మంచి దేవుడండి, ఆయన కార్యాలు ఎంత ఆశ్చర్యమండని మనం ఆరాధించగలుగుతాం. కనుక అబ్రహాము తన పిల్లలకు తన ఇంటి వారికి నేర్పించాడు, దేవుని గురించి నేర్పించాడు, దేవుని ఆరాధన నేర్పించాడు, దేవుడిని ఎట్లా నమ్మాలో నేర్పించాడు. అంటే దేవుడిని నమ్మటంలో అబ్రహాము చాలా స్పెషలిస్ట్. దేవుణ్ణి నమ్మటంలో అబ్రహాం అంతగా ఎవరు నమ్మలేదని చెప్పాలి. అందుకే వ్రాయబడింది అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ మాట బైబిల్లో చాలాసార్లు ఉంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను కనుక దేవుణ్ణి ఎట్లా నమ్మాలో నేర్పించాడు. దేవుణ్ణి కార్యములు చెప్పి ఆయన ఇలాంటి కార్యాలు చేయవాడు, ఆశ్చర్యములు చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు, ఆయన నేను నమ్మాను కనుక అన్నీ నాకు చేశాడు కనుక నేను ఆయన్ను నమ్మాను అనేటువంటి విషయాలు నేర్పించి పిల్లల్ని మనం మందిరానికి తీసుకురావాలి, ఆరాధనకు తీసుకురావాలి. ముందు మనం నేర్చుకోవాలి, తర్వాత మన పిల్లలకు కూడా నేర్పించాలి. ఇక్కడ ఈ సంగతిని మనం గమనించాలని దేవుడు కోరుతున్నాడు. ఎట్లా ప్రాణాత్మ దేహాలతో మనం ఆయన ఆరాధించగలమో ఇక్కడ ఇట్లా నేర్చుకోవాలి. నేర్చుకోకుండా రాదు కదండి. మనం ప్రాణాత్మ దేహములతో దేవుడిని ఆరాధించి చూస్తే మనకు ఆయన ఎంత సంతోషించి మన ఎందు ఆనందించి మనకి ఎలా సహాయం చేస్తాడో, మనల్ని ఎలా దీవిస్తాడో కూడా మనకు అర్థమైపోతుంది. ప్రాణాత్మ దేహములతో ఎలా ఆరాధించాలో నేర్చుకోవాలి. ఇలాంటి నేర్పించే అబ్రహాం లాంటి వాళ్ళుగా మనం ఉండాలి. నేర్చుకోవాలి, నేర్పించాలి. ఆరాధన నేర్చుకోవాలి, నేర్పించాలి. మనం చాలాసార్లు అనుకుంటుంది ఏంటంటే నాకు ఆరాధన తెలుసు, బాగా చేస్తాను నేను. లేదండి, ఆరాధన మనకు సరిగ్గా చేయడం రాదు. మనం చేసేది ఆరాధన అనుకుంటున్నామేమో, ఒకవేళ దేవుడు అంతకంటే మంచి ఆరాధన కోరుకుంటే, ఇంకా మెరుగైన రీతిలో ఆరాధించాలని కోరుకుంటే నీకు రానట్టేగా. కాబట్టి ఆరాధన మనకు వచ్చేసింది అనుకోవడం అంత పొరపాటు. అంటే ఇలాగ నేర్చుకోవాలి. దావీదు వలె ప్రాణముతో, ఆత్మతో, దేహంతో ఆరాధించడం నేర్చుకోవాలి. అబ్రహాం పిల్లలు నేర్పించాడు, మనం కూడా నేర్పించాలి. మనం నేర్చుకోవాలి, వాళ్లకు నేర్పించాలి. ఇది దేవుని గురించిన సంగతులు వాళ్ళకు నేర్పించి దేవుని కార్యాలు మరి వాళ్ళకు నేర్పించడం ద్వారా దేవుడిని ఎట్లా కనపరచాలో అబ్రహాం జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది అబ్రహాం సంగతి. రెండోది చూడండి, దేవుని వాక్యంలో రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, 221 పేజీ. రూతు 3వ అధ్యాయము 1వ వచనం. ఆమె అత్తయ్యన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విచారింపవలసిన దానను కదా. 2వ వచనం. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున యావలు తుర్పారబట్టింపబోచున్నాడు. 3వ వచనం. నీవు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. నయోమి అయిన ఆమె తన కోడలైన రూతుకు నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది చెప్పండి. రూతు ఎవరు? అన్యురాలు. రూతు ఎవరంటే దేవుని ప్రజల్లో ఉన్న ఆమె కాదు. ఆమె అన్యురాలు, మోయాబీరాలు, అన్యురాలు. మోయాబులు ఏముంటుంది చెప్పండి? అన్య మతాలను పూజించేవాళ్ళు ఉన్నారు అక్కడ. అన్య దేవతలను పూజించేవాళ్ళు ఉన్నారు. మోయాబులో పాపం ఉన్న చోటది. అలాంటి మోయాబులో ఉన్న ఈ రూతు అన్యురాలు. ఈ యొక్క దేవుణ్ణి ఎరిగిన నయోమి దేవుణ్ణి ఎరగని రూతుకి ఏం చేస్తుంది? నీకు కొన్ని విషయాలు తెలియటం అవసరమమ్మా. నువ్వు అన్యజనుల్లోంచి వచ్చావు, విగ్రహారాధన నుంచి వచ్చావు, నువ్వు మోయాబీరాలు కనుక కొన్ని బెత్లెహేములో కొన్ని జరగాలి, ఇక్కడ జరుగుతాయి, దేవుని ఏర్పాటు జరగాలి, దేవుని కొరకై ఇట్లాంటి పనులు ఇట్లా చేస్తే మనకు చాలా మంచిది అని
నేర్పిస్తుంది. అందుకే చూడండి 3వ అధ్యాయం 1వ వచనం, దయచేసి చూడండి 3వ అధ్యాయం 1వ వచనం. ఆమె అత్తైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. నీ గురించి ఆలోచించవలసిన వ్యక్తిని కనుక నువ్వేమో మోయాబు నుంచి వచ్చావు, ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? బెత్లెహేమ్కి వచ్చావు. బెత్లెహేమ్లో సంగతులు నీకు తెలియదు, బెత్లెహేములో సంగతులు ఎట్లా నేను నీకు నేర్పిస్తాను అని ఆమె నేర్పిస్తుంది. ఏంటంటే 13వ వచనంలో, నీవు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. కళ్ళము దేవుని మందిరానికి సూచనగా ఉంది. ఎందుకంటే దావీదు దేవుని కొరకు మందిరం కట్టించడానికి వచ్చినప్పుడు ఆరౌన అనేటువంటి ఆయన కళ్ళము కొన్నాడు దేవుని మందిరం కట్టించడానికి. చూడండి ఆ మాట చూద్దాం, ఆ మాట మనం చూద్దాం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు కాదు, 2వ సమూయేలు 24వ అధ్యాయం 18వ వచనం. 2వ సమూయేలు 24:18. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన ఆరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా. ఇప్పుడు ఆరౌనా కళ్ళములో ఏం కట్టించమంటున్నాడు? బలిపీఠం. ఇప్పుడు ఈ బలిపీఠం దేనికి సూచనగా ఉంది? సిలువకు సూచనగా ఉంది. ఈ బలిపీఠం ఇప్పుడు మనం ఉన్న ఈ స్థలం ఏంటి? దేవుని పాదపీఠం. కాబట్టి ఇక్కడ దేవుని మందిరం, కళ్ళం అనేది ఏం చూపిస్తుందంటే బలిపీఠం ఉన్న దేవుని మందిరం. ఆ కళ్ళం ఆరౌన కళ్ళంలోనే దావీదు స్థలము కొని అక్కడ దేవుని కొరకు మందిరం కట్టించాలని ఆలోచించాడు కనుక కళ్ళము దేని చూపిస్తుందంటే దేవుని మందిరానికి సూచనగా ఉంది. ఇప్పుడు నయోమి రూతుకి ఏం నేర్పిస్తుంది చెప్పండి? ఏం నేర్పిస్తుంది? 3వ వచనంలో, రూతు 3:3లో, నీవు స్నానము చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. ఏం నేర్పించింది చెప్పండి? వెరీ గుడ్, మందిరానికి వెళ్ళడం నేర్పించింది. ఇక్కడ మొదటిదిగా మనము అబ్రహాం ఏం నేర్పించాడు? దేవుణ్ణి గురించి నేర్పించాడు, దేవుని కార్యాలు నేర్పించాడు, దేవుని యొక్క ఏర్పాటు ఎలా అంటే దేవుని మన కొరకు ఏమేం చేశాడో ఆయన తన పిల్లలకు తన ఇంటి వరకు నేర్పిస్తే, నయోమి తన కోడలకి ఏం నేర్పించింది? దేవుని మందిరానికి వెళ్ళడం గురించి నేర్పిస్తుంది. మోయాబులో ఆ మందిరం లేదు. మోయాబులో మందిరం లేదు, బెత్లెహేములో మందిరం ఉంది. ఇప్పుడు నీవు లేచి స్నానం చేసి తైలం రాసుకొని బట్టలు కట్టుకొని కళ్ళమునకు వెళ్ళమంటే దేవుని మందిరానికి వెళ్ళడం నేర్పిస్తుంది. అంతకుముందు దేవుని మందిరం యొక్క అనుభవం లేని ఈ రూతు ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేదానికి నయోమి ఆమెను ఏం చేస్తుంది? నేర్పిస్తుంది, సిద్ధపరుస్తుంది. కాబట్టి మనం నేర్పకపోతే మన కోడళ్ళకు అర్థమైద్దా? మీరే చెప్పాలి. నేను నేర్పకపోతే మా పిల్లలకు అర్థమైద్దా? నేను నేర్పించకపోతే ఇక్కడ కూర్చున్న పిల్లలకు అర్థమైద్దా? కాబట్టి ఇలాంటి మన తర్వాత వాళ్లకు మనం దేవుణ్ణి సంగతులు నేర్పే వాళ్ళంగా ఉండాలి. అబ్రహాము తన పిల్లలకు తన ఇంటి వరకు నేర్పించినట్లు, నయోమి తన కోళ్ళకు నేర్పించినట్లు మనం దేవుణ్ణి గురించి దేవుని మందిరం గురించి వాళ్ళకి చెప్పాలి. అప్పుడే వాళ్ళు చక్కగా ఆలోచిస్తారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. అక్కడే దేవునికి చక్కని మహిమ వస్తుంది. దేవుడు ప్రాణాత్మ దేహములతో ఆరాధించేటువంటి ఆ అనుభవంలో మన పిల్లలు మన తర్వాత వాళ్ళు తీసుకురాబడతారు. ఇది నయోమి రూతుకు నేర్పించింది మందిరానికి వెళ్ళుట గురించి. ఎట్లా స్నానం చేయాలా, తైలం రాసుకోవాలా, మంచి బట్టలు కట్టుకొని నువ్వు ఆ మందిరానికి వెళ్ళు అని నేర్పిస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఏర్పాట్లో మందిరం యొక్క అనుభవంలో లేని రూతు ఇప్పుడు మందిరానికి వెళ్ళే అనుభవంలోకి వచ్చేసింది. నయోమి నేర్పించింది కాబట్టి కుదిరింది. మనం నేర్పిస్తున్నామా మన పిల్లలకు? మందిరములో మనము దేవుణ్ణి ఆరాధించడానికి, మన ప్రాణ ఆత్మ దేహములతో దేవుణ్ణి గణపరచడానికి మందిరానికి వెళ్ళాలి. కనుక ఇలాంటి అనుభవం మనం నేర్పించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా, నువ్వు నేర్చుకో. ఫస్ట్ దేవుని సంగతుల గురించి నీకు తెలియాలా, దేవుని యొక్క మందిరంకు వెళ్ళడం గురించి నీకు అర్థం అవ్వాలా, తర్వాత నీవు నేర్చుకున్నది నీ పిల్లలకు కూడా నేర్పించాలి. అలాంటి అనుభవం భక్తులు కలిగి ఉన్నారు.
వాళ్ళు నేర్చుకున్నారు, నేర్పించారు. మూడో అనుభవం చూడండి, 34వ కీర్తన 11వ వచనం. 34 కీర్తన 11వ వచనం చూడండి. 468 పేజీ 468. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. పిల్లలారా మీరందరూ వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. దావీదు అనే భక్తుడు ఏమంటున్నాడు అంటే, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. మనకుందండి భయభక్తులు? ముందు దేవుని యందు భయభక్తులు మనకు ఉండాలా వద్దా? అది చెప్పండి, ఉండాలా వద్దా? ఉన్నాయా? దేవుని యందు భయభక్తులు మనకు ఉండాలా వద్దా అంటే ఉండాలి. ఓకే, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? ఇక్కడ దావీదు అనే భక్తుడు తన పిల్లలతో, పిల్లలారా మీరు నా యొద్దకు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. చూడండి, దానికి ముందు దావీదు ఒక మాట మాట్లాడుతూ వచ్చాడు. చూడండి 3వ వచనం, 34వ అధ్యాయం 3వ వచనంలో, నాతో కూడా యెహోవాను గణపరుషుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నాతో కూడా యెహోవాను గణపరుషుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నాతో కూడా దేవుణ్ణి గణపరచండి, మనము ఆయన్ని గణపరచాలి. చూడండి, ఇప్పుడు ఆయన నేర్పిస్తున్నాడు, తన పిల్లలకు నేర్పిస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుణ్ణి గణపరిచే వారంగా మనము ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఆరాధించే విషయంలో బట్టి చెప్పండి, నమ్మకంగా ఉంటాం. వెరీ గుడ్, బాగా చెప్పారు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో నమ్మకంగా ఉంటాం. ఆరాధన అనేది నిర్లక్ష్యం చేయం, ఆరాధన అనేది పోగొట్టుకోము, ఆరాధన అనేది మనము మన జీవితంలో ఎల్లప్పుడూ ఆరాధించే వారంగా మనం ఉంటాం. చూడండి, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. మందిరంలో ఎందుకు వస్తున్నాము ఒకటి గమనించండి. ఎందుకు వస్తున్నాము, ఎందుకు గడుపుతున్నాము, ఎందుకు వెళుతున్నాము ఆలోచించండి. దీనివల్ల నాకేంటి ప్రయోజనం, నేనేం ప్రయోజనం పొందుతున్నాను అని లెక్కలేసుకోండి. పోనీ నాకేదో కొద్దిగా పర్లేదు అనిపించింది, కానీ దేవుని వైపు నుంచి ఆలోచిస్తే దేవుడు నేను మందిరానికి వెళ్ళి అక్కడ గడిపి వస్తున్నందువల్ల దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా అని ఆలోచించండి. ఆలోచించారు ఎప్పుడన్నా? దేవుని మందిరానికి వెళుతున్నాము, గడుపుతున్నాము, వస్తున్నాము అంటే నాకేదో అక్కడ మా వాళ్ళని ఫ్రెండ్స్ని కలుసుకున్నాను, చూసి వచ్చాను, మందిరం చూశాను, కాసేపు ప్రశాంతంగా ఆ చల్లగా గాలి ఫ్యాన్ వేశారు, గాలి పీల్చుకొని వచ్చేసాను, మన వరకు చెప్పుకోవడం కొంచెం పర్లే ఎట్లా అని చెప్పుకోండి మీరు. కానీ మనం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో కూర్చుని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా, దేవుణ్ణి సంతోషపెడుతున్నామా అని ఆలోచించండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆలోచించినప్పుడు వస్తున్నారు, కొంచెం ఉంటున్నారు, మళ్ళా టైం అవగానే వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, కొంతసేపు గడుపుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరికి లాభం? దేవుడు ఏమైనా ఆనందించే ఆ పరిస్థితి ఉందా? దేవుడు మనల్ని చూసి ఆనందించే పరిస్థితి ఉందా? భయభక్తులు అనేవి లేకుండా దేవుని మందిరానికి వచ్చినా దండగే, భయభక్తులు లేకుండా దేవుని మందిరంలో కూర్చున్నా దండగే, భయభక్తులు లేకుండా ఇక్కడి నుంచి మనము ఏమీ పొందుకొని వెళ్ళలేని పరిస్థితి. దేవుని మందిరంకి వచ్చామంటే అక్కడ ఆయన సంతోషపడాలా, మనం సంతోషించాలా, వెళుతూ ఆయన దీవెనలు పట్టుకొని పోవాలా, అవునా కాదా? వెళుతూ ఆయన దీవెనలు పట్టుకొని పోవాలా, దేవునికి సంతోషం కలగాల, తద్వారా నువ్వు సంతోషించాలా. వెళుతూ దీవెనలు పట్టుకుపోవాలి. ఎట్లా? దేవుని దీవెనలు గంపెడు దీవెనలు పట్టుకుపోండి, ఎవరు వద్దన్నారు? కానీ దీవెన తీసుకొని వెళుతున్నారా లేదా? తీసుకుని వెళుతున్నారా? దేవుని మందిరం నుంచి వెళ్ళేటప్పుడు ఏమొస్తుంది మీతో? దేవుని దీవెన తీసుకువెడుతున్నారా? అందువలన అర్థం చేసుకోండి, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను.
యెహోవా యందు మనం అందరము ఆయన్ను గొప్ప చేయాలి, ఆయన్ను సన్నుతించాలి, ఆయన్ను ఘనపరచాలి. ఎందుకంటే నేను ఆయనకు మొరపెట్టగా ఆయన నాకు సహాయం చేశాడు. నేను ఆయనకు ప్రార్థన చేశాను, ఆయన నాకు సహాయం చేశాడు. ఎవరికి ఇలాంటి అనుభవం ఉంటుందంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్లకు అలాంటి అనుభవం ఉంటుంది. కనుక దావీదు తన పిల్లలకు చెప్తున్నాడు, దేవుని యందు భయభక్తులు నేర్పిస్తున్నాడు, దేవుని కొరకు ఎలా జీవించాలో నేర్పిస్తున్నాడు. దేవునికి మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధించే విషయంలో, దేవుని కొరకు ఎలా నమ్మకంగా జీవించాలో విషయంలో, ఎంత భయభక్తులు కలిగి ఉండాలనే విషయంలో మీరు నేర్చుకోండి, మీకు నేర్పిస్తాను రండి అని ఆయన తెలుపుతున్నాడు. నా తలంపు ఏంటంటే భక్తులు నేర్చుకున్నారు, నేర్పించారండి. భక్తులైన వాళ్ళు అబ్రహాము కానీ, నయోమి కానీ, మోషే కానీ, యాకోబు కానీ, దావీదు కానీ ఇలాంటి వాళ్ళు నేర్చుకొని పిల్లలకు నేర్పించారు కనుకనే వాళ్ళు మంచి అనుభవంలో ఉన్నారు. కనుక ఈ దినాల్లో మనం కూడా ప్రాణాత్మ దేహములతో దేవుణ్ణి ఆరాధించాలంటే ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న అంటే ఆ అనుభవంలోనే మనం దేవుణ్ణి గణపరచగలుగుతాము, ప్రాణాత్మ దేహములతో ఆయన అర్పించి ఆరాధించగలుగుతాము. అప్పుడే నీ ఆరాధన అంగీకరించబడుతుంది. ఏదో మొక్కుబడిగా ఆరాధన చేయబాకండి దయచేసి, ఎవ్వరికి వద్దు. అసలు దేవుడు ఒప్పుకోడు కూడా. మొక్కుబడి ఆరాధన చేయొద్దు. వెళ్ళాలి కనుక వెళుతున్నాను, వచ్చాను కనుక ఆరాధన చేస్తాను, ఉన్నాను కనుక వాళ్ళు చేశారు కనుక నేను కూడా చేయకపోతే మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో, ఇలాంటి ఆరాధన పులుముకోబాకండి. ఆరాధన అనేది హార్ట్లీగా రావాలి, హృదయాంతరంగాల్లో నుంచి రావాలి. ఆరాధన అనేది లోపల నుంచి రావాలండి, ఉద్రేకంతో కూడిందిగా రావాలా. నీ ఆరాధన ఏమాత్రం ప్రయోజనం కాకపోతే ఎవరికి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? నీ ఆరాధన ఏ ప్రయోజనం లేకపోతే ఉపయోగం ఉంటుందా? ఆరాధన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే మనం ఎంతగా సమర్పించుకోవాలి? ప్రాణాత్మ దేహములను సమర్పించుకొని ఆరాధించాలి. ప్రాణములో, ఆత్మలో, దేహములో ఆ ఉద్రేకం రావాలి. అలాంటి ఆరాధన మనం ఆరాధించాలంటే ఊరికి వచ్చేదండి, నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలి, ఇతరులకు కూడా నేర్పించాలి. చాలామంది కుటుంబాలు ఉన్నాయి, మీరున్నారు, మరి మీ పిల్లలు ఎక్కడా? మీరున్నారు, మీ భర్త గారు ఎక్కడా? మీరుంటే మీ భార్య గారు ఎక్కడా? పోనీ మీరున్నారు, మీ పిల్లలు ఎక్కడా? ఇక్కడ దావీదు తన అనుభవంలో తన కుటుంబీకులతో చెప్తున్న సంగతి ఇది. నా పిల్లలారా వచ్చి నా మాట వినండి, తన మనమందరము కుటుంబముగా ఆయన ఆరాధించాలి అని చెప్తున్నాడు. మనం కుటుంబంగా ఆయన సన్నిధిలో ఆయన ఏకముగా అందరం కలిసి కనపరుద్దాం రండి అంటున్నాడు. ఇప్పుడు నువ్వున్నావు, నీ పిల్లలు లేరు, నువ్వుంటే నీ భర్త లేడు, నీ భర్త ఉంటే నీ భార్య లేదు, అందరూ ఉండి దేవుణ్ణి. అందుకే యెహోషువ యొక్క అనుభవం ఏంటి చెప్పండి? నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించుదాం. యెహోషువ నేను యెహోవాని సేవిస్తానని ఒక్కడే చెప్పుకోలే, లేకపోతే నేను నా భార్య దేవుణ్ణి సేవిస్తామని చెప్పుకోలే. ఆయన అంటున్నాడు, నేను నా ఇంటి వారందరూ యెహోవాని గణపరుస్తాము అంటున్నాడు. కనుక నేర్చుకున్నాడు, పిల్లలకు కూడా నేర్పించేశాడు. ఇంక తిరుగులేదు ఇక ఆయనకు. మీరు ఎవరిని సేవిస్తారో మీరు కోరుకోండి, నేనైతే మాత్రం నేను, నా పిల్లలు, నా కుటుంబం దేవుణ్ణి సేవిస్తాం అని. అలాంటి అనుభవం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియులారా, దేవుని మందిరంలో అనాలోచన ఉండొద్దు. దేవుని మందిరంలో ఎట్లా పెడితే అట్లా ఉండొద్దు. క్రమశిక్షణగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. పెద్ద పెద్ద సమాజాల్లో చాలామంది జనం ఉంటారు కనుక వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఉన్న కొద్దిమంది 10 మందిని కూడా పట్టించుకోకపోతే, 10 మంది కూడా క్రమంగా లేకపోతే వాళ్ళ విషయంలో దేవునికి ఏం సంతోషం ఉంటుంది చెప్పండి? మన ఆరాధన దేవుని సంతోషం కలిగించి ఆయన మళ్ళీ మనల్ని దీవించేదిగా ఉండాలి. అలాంటి ఆరాధన మనము ఆరాధించే వారంగా ఉండాలి. ప్రాణాత్మ దేహాలను సమర్పించుకుని ఆరాధించాలి. అలాంటి ఆరాధన మనం చేయనుట. మనమందరము, మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పాదపీఠం ఎదుట మనమందరము ఆయనను గణపరిచే వారంగా ఉండాలనేది దేవుడు. ఎలా గణపరుస్తాము? ప్రాణాత్మ దేహములతో గణపరుస్తాం. అందువల్ల ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. సాధ్యమైనంత వరకు మోకాళ్ళ మీదకు రండి, దయచేసి ఆరాధించండి.